ఓం శ్రీ గురుమాత్రే నమః. భాగవత పురాణంలోని కథలో మొన్న ఎంతవరకు వచ్చామంటే, గోపకులందరూ కూడా ఆ బాలుని చూడడానికి విలువైన ఆభరణాలు, వస్త్రాలు ధరించి తలపాగాలు చుట్టుకొని చాలా అందంగా తయారయ్యి నందుని ఇంటికి ప్రయాణమయ్యారన్నమాట. అలా ఆ బాలుని చూసి చాలా సంతోషంతో పొంగిపోసాగారు. సరసమైన మాటలు మాట్లాడుకుంటూ నెయ్యి, పెరుగు, పాలు, నీళ్లు, వెన్న మొదలైనవన్నీ కలిపిన వసంతాన్ని ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ చాలా ప్రీతితో వసంతోత్సవం జరుపుకుంటున్నట్లుగా ఆడుకున్నారన్నమాట. తర్వాత గోప యువతులు తమలో తాము పొద్దున లేవగానే విన్న శుభవార్తను ఒకరితో ఒకరు ఇలా చెప్పుకోసాగారు. ఏనాడు నోచిన ఫలమో మన యశోదాదేవి చిన్ని బాబుని ప్రసవించిందట, చూసొద్దాం పదండి అని చెప్పుకొని ఇరుగు పొరుగు స్నేహితురాళ్ళైన గోపికలను ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని మనసులో తమకాన్ని నిలుపుకోలేక తొందరపడుతూ అలంకారాలు చేసుకొని తమ తమ ఇళ్లల్లో నుంచి బయలుదేరారు. అలా బయలుదేరిన ఆ గోపికల నడకలు చాలా హొయలుగా నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక్కడ ఆ గోపికలు నడుస్తూ వెళుతున్నప్పుడు కూడా వారి అందాన్ని వివరించారు పోతనామాత్యులు. వారి కళ్ళు ఆనందంతో విచ్చుకోగా తుమ్మెద రెక్కల వలె తలకొప్పులు ఊగుచుండగా లక్ష్మీ కళలతో ఆ గోపికలు ముందుకు సాగుతున్నారు. ఆ గోపికలు చిన్ని కృష్ణుణ్ణి చూసి చాలా సంతోషించి తెచ్చిన కానుకలను సమర్పించి ఈ విధంగా లోకాలను సంరక్షించే వానికి తాము రక్ష పెట్టారు ఆ గోపకాంతులు. తర్వాత ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి దీవించుతూ ఆ బాలుని తలకు నూనె పెట్టి ఒంటికి నలుగు పెట్టి స్నానం చేయించారు. స్నానంలో చంటి పిల్లలకు మనం దిష్టి తీస్తామే, అదేవిధంగా కొంత నీటిని చేతిలోకి తీసుకొని ముమ్మార్లు ఆ బాలుని చుట్టూ తిప్పుతూ శ్రీహరి రక్షగా ఉండాలి అని ప్రార్థిస్తూ జార విడిచారు. ఆ తర్వాత గోపికలంతా కలిసి పాటలు పాడారు. ఈ విధంగా ప్రళయ సమయాలలో జగత్తుని క్రీడగా నీటిమయం గావించే ఆ పరబ్రహ్మను ఏమీ ఎరుగని వాని వలె నటిస్తూ ఆ గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ ఆడుకోసాగాడు. సకల ప్రాణులను జోకొట్టి నిద్రపుచ్చుతూ తాను మాత్రం జాగ్రత్తగా ఉండే ఆ సుందరమూర్తి గోపికల జోలలు పాడుతూ ఉంటే నిద్రపోయినట్లు కన్నులు మూసుకొని తెరవకుండా కదలకుండా పడుకున్నాడు. పుట్టుకలేని మహాత్మునికి పశువులు కాచు వారి ఇంట్లో పుట్టుక సంభవించింది. ఏ విధమైన కర్మలు లేకుండా ప్రకాశించేవాడు జాతకర్మలు చేయించుకున్నాడు. ఏ తల్లి చనుపాలు త్రాగి ఎరగని ప్రౌఢుడు యశోదాదేవి చనుపాలు రుచి మరిగాడు. పెరుగుట తరుగుట అనేవి పొందని పరబ్రహ్మము యశోదాదేవి ఒడిలో వృద్ధిని పొందుతున్నాడు. ఎట్టి తపస్సుల వల్ల పండని పంట నేడు గోపకుల రేపల్లెవాడలో కన్నుల పండుగగా పండింది. ఎన్ని శాస్త్రాలను అభ్యసించినా ఇలాంటిదని తెలియని ఆ తత్వం ఆ బాలుని యందు అభివ్యక్తం కాసాగింది. ఆ బాలకృష్ణుడు చంటి బిడ్డగా ఉండి ఏదైనా చేష్టలు చేసేటప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునిలా కనిపిస్తాడు. సంతోషం ప్రకటించే చూపులతో నవ్వుతూ ఉంటే శ్రీ మహావిష్ణువులా గోచరిస్తాడు. కోపం వచ్చినప్పుడు రుద్రునిలా భయాన్ని కలిగిస్తాడు. ఆనందం చేత తన్మయం చెందేటప్పుడు నిత్యానంద స్వరూపుడై పరబ్రహ్మం వలె సాక్షాత్కరిస్తాడు. చూసిన వారిదే కదా ఆ భాగ్యమంతా. నందుడు కొడుకును కన్న వేడుకతో రోహిణీదేవిని పిలిచి ఆభరణాలు, రంగురంగుల చీరలు బహూకరించి ఆమెను గౌరవించాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. ఆ బాలుడు జన్మించింది మొదలు రేపల్లెలోని ఆలమందలు పాలతో నిండిన నిండు పొదుగులను కలిగి ఉన్నాయి. ఒకనాడు నందుడు ఆలమందలను రేపల్లెను రక్షించడానికి దక్షులైన గోపకులను అనేకులను నియమించి తాను ప్రతి సంవత్సరము కట్టవలసిన పన్నును కట్టడం కోసం మధురకు బయలుదేరాడు. కప్పం కట్టి వసుదేవుని ఇంటికి వెళ్ళి తగిన మర్యాదతో ఆయనను దర్శించాడు. నందుని చూడగానే వసుదేవుడు మహోత్సాహంతో కన్నుల ఆనందాశ్రువులు రాలుచుండగా చేతులు సాచి కౌగిలించుకున్నాడు. అతనికి నందుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. నందుని కౌగలించుకొని సుఖాసీనుణ్ణి చేశాడు. తను కన్న కొడుకు మీది ప్రేమ పొంగుకు రాగా నందునితో ఇలా అన్నాడు. మిత్రమా, సంతానం లేదని ఎన్నో సంవత్సరాల నుంచి చింతతో కృషించిపోయావు. ఈనాటికి బిడ్డడు కలిగాడు. నీకు అదృష్టవంతుడివి. లోకంలో బిడ్డలు లేని వానికి సౌఖ్యం లేదు కదా. ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాను. ఇంకా నాకే ఆపదలు రావు.
కార్యాలలో ఏమాత్రమూ తేడాని చూపని నీ వంటి స్నేహితులను కలుసుకోవడం ప్రాణానికి మరింతగా ఊపిరినివ్వడమే కదా. బ్రతుకు తెరువులో పలుపాట్లు పడే జనులకు ఒకే చోట ఉండడం కుదురుతుందా? నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయే పుల్లలు ఒకే చోట ఏ విధంగా కలిసి ఉండవో, అదేవిధంగా బంధువులు ప్రియం చేకూర్చిన వారైనా కూడా ఒకే చోట ఉండడం సంభవించదు. ఎట్లంటే అందరి కర్మలు వేరువేరుగా ఉంటాయి కదా అని అంటూ, మిత్రమా, మీ ఆవులన్నీ చక్కగా పాలిస్తున్నాయా? ఆరోగ్యాలు బాగున్నాయా? ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నాయా? వాగులు, వంకలు, గుంటలు చక్కగా నీళ్లతో నిండి ఉన్నాయి కదా? పశువులను కట్టే ప్రదేశంలోకి పులులు, దుప్పులు రావడం లేదు కదా? గొల్లపల్లెలన్నీ బాగున్నాయా? మీ రేపల్లెకు దగ్గరగా ఉండే అడవి ప్రదేశాలలో పచ్చిక బయలు సమృద్ధిగా ఉన్నాయా? తన పుత్ర మిత్రాదులను పెట్టని వాళ్ళని కన్నెత్తి చూడక వారు నానావిధ దుఃఖములతో మునిగేలా ప్రవర్తించే గృహస్థు పోషణలో ఉన్న వారికి ఏమాత్రం సంతోషం ఉండదు కదా. ఓ నందుడా, నీవు నీ భార్య ప్రేమగా చూస్తుంటే నిన్ను తండ్రిగా గౌరవిస్తూ నీ వద్ద ఉన్నది నా పుత్రుడే సుమా అని వసుదేవుడు అన్నాడు. అప్పుడు నందుడు ఇలా అన్నాడు, నీకు దేవికి జన్మించిన కొడుకులనందరినీ ఈ కంసుడు వధించాడు. ఆ తర్వాత మీకు కుమార్తె కలుగగా ఆమెను చంపబోగా ఆ చిన్నది ఆకాశానికి ఎగిరిపోయింది. ఇలా జరగడం దైవాధీనం. తెలివైన వాడు ఆపద్దశలో దుఃఖాన్ని పొందడు కనుక ఊరడిల్లు. నా కొడుకు నీ కొడుకే అనుకో అని ఓదార్చసాగాడు. అప్పుడు వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు, నీవు వచ్చినందుకు రాజుకు కప్పం కట్టావు, మమ్మల్ని చూశావు, మేం కూడా నిన్ను చూసి సంతోషించాం. ఇప్పుడు గోకులమందు కొన్ని ఆపదలు రాబోవు సూచనలున్నాయి. అవి రావడానికి ముందే జాగ్రత్త పడితే మంచిది కనుక నువ్వు వెంటనే బయలుదేరు. ఇలా చెప్పి వసుదేవుడు నందుడికి తక్కిన గొల్లలకు సెలవిచ్చి పంపించాడు. వాళ్ళు కూడా వడివడిగా నడవగలిగిన కోడలు కట్టిన బండ్లెక్కి తమ ఊళ్లకు బయలుదేరారు. నందుని ఎదుట కూడా స్పష్టమైన అనిష్ట సూచక చిహ్నాలు గోచరించాయి. వసుదేవుడు తనతో పలికిన పలుకులు తప్పవని మనసులో అనుకున్నాడు. ఇలా ఉండగా పూతన అనే రాక్షసి కంసుని చేత పంపబడి మధురాపురం నుండి బయలుదేరింది. 10 పల్లెలు, మందలు, పట్టణాలు అన్ని చోట్ల పసిపిల్లలను సంహరిస్తూ వస్తుంది. అలా వస్తూ ఎవని పేరు చెవికి సోకితే సకల భయాలు పోతాయో అటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించిన రేపల్లెకు ఆకాశ మార్గాన వచ్చింది. కామరూపిణి అయిన ఆ రాక్షసి ఆ పల్లెలో మాయారూపం చేత ఎవరికీ తెలియకుండా ఇల్లిల్లు పసివారిని వెతుక్కుంటూ సాగుతోంది. నందగోపుడు ఇంట్లో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తే బిడ్డను చంపే అవకాశం చిక్కింది కదా అని సంతోషించి అందమైన యువతి వేషాన్ని ధరించింది. తేటగా ప్రకాశిస్తున్న కన్నులు, కలంకం లేని చంద్రుని వంటి ముఖం, ఉన్నదా లేదా అనేటువంటి సన్నటి నడుము, చిగుళ్ళ వలె మృదువైన ఎర్రని కాలు చేతులు, ఒత్తైన కొప్పు, ఇలా జగన్మోహన రూపంతో నందుని ఇంటికి వచ్చింది ఆ పూతన. ఆ పూతన చెవులకు ధరించిన బంగారు కమ్మలు తలతలలు చెక్కిళ్లపై ప్రసరిస్తున్నాయి. తల వెంట్రుకల అల్లిక మీద పెట్టుకున్న మల్లెపూవుల వాసనలకు గండు తుమ్మెదలు ముసురుకొని వెంట వస్తున్నాయి. ఓం శ్రీ గురుమాత్రే నమః. మిగతా కథని రేపు తెలుసుకుందాం.